రాజకీయాల్లో అధికారం ఒక కక్ష సాధింపుకు శ్రీకారం. అధికారంలో ఈరోజు ఎవరున్నా దానికి సంబంధించి ప్రత్యర్థులపై విరుచుకుపడాలి, తీసుకెళ్లి లోపలేయాలి, 10 రోజులు కూర్చోబెట్టాలి, చూసారా తమ్ముళ్ళు తప్పు చేశాడు అని ఇట్లా ప్రచారం చేయాలి. ఇదంతా కూడా ఒక ట్రెండింగ్ లో ప్రస్తుతం ముందున్న ఒక కీలక అంశం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సభాసాక్షిగా చెప్పారు. జగన్ తప్పు చేశాడు, జగన్ అవినీతి చేశాడు, ఏదో రకంగా జగన్ను లోపటేస్తే 4 రోజులు పైశాచిక ఆనందం పొందొచ్చు. దీన్ని అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా తాజాగా ఒక సంచలన నిజం బయటపడింది. హోంశాఖ మంత్రి కేంద్రంలో ఉన్న అమిత్ షా గారి వద్దకు ఇదే అంశం వెళ్ళినప్పుడు కుండబద్దలు కొట్టే సమాధానం అమిత్ షా ఇచ్చారట. చచ్చిన జగన్ను అరెస్టు చెయ్యబోము, ఇది ఫైనల్ అంటూ తేల్చి చెప్పారట కేంద్ర హోంశాఖ మంత్రి ఏకంగా అమిత్ షా. ఇంతకీ అమిత్ షా దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఏం జరిగింది, ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే షాక్ ఉంది. ఏందా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై కక్షపూరితమైన చర్యలకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో కూటమి అధికారంలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ ఈ ఇద్దరు కూడా అమిత్ షా వద్దకు వెళ్ళి జగన్ అరెస్టు గురించి అడిగినట్టుగా తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఓ విశ్లేషణ బయటపెట్టారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బయటపెట్టిన ఈ సంచలన నిజం ఒక్కసారిగా సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. తాజాగా గతంలో జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారట. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాలి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి సార్, మా వాళ్ళ నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని అమిత్ షా వద్ద నాదెండ్ల మనోహర్ అలాగే ఈ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారట జగన్ అరెస్ట్ చేయాలి అని. దీంతో అమిత్ షా గారు ఏం రిప్లై ఇచ్చారనేది ఇప్పుడు తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. ఏం చెప్పారు, అమిత్ షా గారు ఏమన్నారు అంటే ఇదే అంశంపై రాజకీయాల్లో చాలామంది ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాకు ప్రస్తుతం ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ కావచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎప్పటికీ లాంగ్ టర్మ్ ఫ్రెండే అని కుండబద్దలు కొట్టేలా చెప్పారు. ఇప్పుడు మీరు అధికారం ఉందని మీరు రెచ్చిపోతున్నారు, చంద్రబాబు ఏదో పొత్తులో భాగంగా గెలిచారు కానీ ఫ్యూచర్లో రాబోయే కాలంలో జగన్ మాకు అత్యంత ఇంపార్టెంట్, వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు చాలా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్. రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు, అప్పటికప్పుడు ఎవడు యూజ్ అయితే వాడితో రాజకీయాల్లో ముందుకు పోతాము, పిచ్చిలేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా మాకు ఎలాగ ఉపయోగపడతాడనే దానిపై కూడా అవగాహనతో చెప్తున్నాము. మాకు లాంగ్ టర్మ్ కూడా జగన్ ఇంపార్టెంటే. అంతేకాదు చంద్రబాబుకు జగన్తో శత్రుత్వం ఉంటే ఉండొచ్చేమో కానీ అసలు నీకెందుకు స్వామి, పార్లమెంట్లో మనకు 25 మంది వైసీపీ ఎంపీలు ఎంతో సహకరిస్తూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ వైఖరి మార్చుకోండి అని ఏకంగా అమిత్ షా పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పే కార్యక్రమం చేశారు. నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావు పవన్ కళ్యాణ్ జగన్ మీద, పవన్ కళ్యాణ్కు నీకు జగన్కి ఏమైనా ఉందా, అరెస్టు కోరితే చంద్రబాబు నాయుడు గారు కోరితే బాగుండేమో, అంటే వాళ్ళకి రాజకీయ శత్రుత్వం ఉంది, చంద్రబాబు అవినీతిని బయటికి తీశాడు జగన్, చంద్రబాబును ఏకంగా సాక్ష్యాలతో అవినీతితో ఆయన్ను పట్టుకొని జైలుకు పంపించాడు జగన్, 56 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు కాబట్టి బహుశా ఆయనకు కూడా జగన్ను పంపించాలి అనే శత్రుత్వం ఉండొచ్చేమో కానీ నీకెందుకు అని గాలి తీసే కార్యక్రమం కూడా అమిత్ షా చేశారు. పవన్ కళ్యాణ్కి ఒకటి అర్థం కావడం లేదు, ఈ రోజున్న రాజకీయ బిల్డప్ చూసో లేకపోతే ఈ రోజున్న అవగాహన చూసో రెచ్చిపోతా అంటే కుదరదు. ఇలాంటివి చాలా వచ్చిపోయాయి చరిత్రలో. అధికారం అనేది పెద్దగా మనకు ఆయుధం, ఆ ఆయుధం ఉన్నప్పుడు ఏమీ కనబడదు, ఏమీ వినబడదు, ఏమీ రుచించదు. కానీ ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం దిమ్మ తిరిగిపోతుంది, బ్లైండ్ బ్లాక్ అవుతుంది. రాజకీయాల్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టాంట్ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడు ఉపయోగం అని. వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యంత లార్జెస్ట్ పార్టీ అన్నది అమిత్ షా గారికి తెలుసు కాబట్టి అత్యంత బలమైన జగన్ అనే వ్యక్తి అత్యంత బలమైన శక్తిగా ఎదిగాడు ఆంధ్రప్రదేశ్లో, దేశంలోనే అత్యంత లార్జెస్ట్ పార్టీగా అవతరించున్న పార్టీ ఈరోజు జగన్ది. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, అలాంటి వ్యక్తిని లోపటేయాలి అంటే ఎలా? పోనీ ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే అసలు ఇదంతా మీకు ఎలా తెలుసు, ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలా చెప్పారు ఇదంతా అంటే దీనికి కూడా ఆయన క్లియర్గా ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు మధ్య జరిగిన రహస్య సంభాషణ బయటకు ఎలా వచ్చింది, దీన్నే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన విశ్లేషణలో క్లియర్గా చెప్పుకొచ్చారు. రహస్య సంభాషణ తర్వాత జనసేనకు సంబంధించి ఒక కోర్ కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాయకులు దీనిపై ప్రశ్నించినప్పుడు, అంటే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్, జగన్ అరెస్ట్ చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ దృష్టికి వచ్చినప్పుడు జనసేన కోర్ మీటింగ్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నాదెండ్ల మనోహర్ గారిని అమిత్ షా మనతో ఏమన్నారో ఒకసారి వీళ్ళకి చెప్పండి అని అన్నారట ఆ కోర్ కమిటీ మీటింగ్. దాంట్లో అదే కోర్ కమిటీ మీటింగ్లో ఈ సమాచారం అంతా లీక్ అయినట్లుగా నాగేశ్వరరావు గారు కుండబద్దలు కొట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, కమిట్మెంట్ ఎలాంటిదో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సమాజానికి కానీ అమిత్ షా గారికి కానీ అందరికీ అర్థమైపోయింది. వాళ్ళంతా ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు స్వయంగా వచ్చి పొత్తు పెట్టుకుందామని అడిగినా మీ సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరు అని జగన్ గారు చాలా సున్నితంగా తిరస్కరించారు. కానీ చంద్రబాబు నాయుడు లాగా ఆ అవకాశవాద రాజకీయాలు ఆయన చేయలేదు. గతంలో చంద్రబాబు మోదీని ఎంత బూతులు తిట్టాడో, అమిత్ షాను తిట్టాడు, రాళ్లు విసిరాడు తిరుపతిలో.
ఇప్పుడు అవసరం కోసం వాళ్ళ కాళ్ళ పట్టుకొని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల భయం ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకునేవాడు అప్పుడే. కానీ ఆయన ఎవరికి భయపడకుండా ఒంటరిగా పోరాడుతూ పోతున్నారు. అందుకే జగన్ గారి క్యారెక్టర్, క్రెడిబిలిటీ అంటే దేశ ప్రధాని మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు ప్రత్యేకమైన అభిమానం ఉందనేది దీంతో బయటపడింది. ఎంత నెగిటివ్ ప్రచారాలు ఎవడు చేసినా నిజం ఎప్పుడు నిలబడే ఉంటుంది, నిలదొక్కునే ఉంటుంది. క్రెడిబిలిటీ అంటే ఏంటో, ఒక మాట మీద నిలబడ్డం అంటే ఏంటో రాబోయే 2029 ఎన్నికల్లో బహుశా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారనేది చాలామంది ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు ఉండే మైలేజ్ ఇదిగో ఇలాగే ఉంటుంది. పొత్తులో ఉన్నాం కదా, మనం చెప్పింది వింటారు కదా అని రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ అయితే కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు ఇచ్చారు. జగన్ అరెస్ట్ చేస్తే ఏమొస్తుందో పవన్కు బహుశా తెలుసా? అసలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఏమిటి? ఒకరోజు షూటింగు, ఇంకో రోజు బీటింగు, ఇంకో రోజు వీటింగు, అంతే తప్ప ప్రజలకు ఏమైనా మంచి చేశాడా? దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చిన అధికారంలోకి వచ్చిన పవన్ ఇప్పటిదాకా పవన్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దగ్గర పరిస్థితి, పని ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. ఎవడో ఒత్తిడి చేస్తున్నాడు, మనం అధికారంలో పై స్థాయిలో ఉన్నాం కదా అని అమిత్ షా లాంటి వ్యక్తుల ముందు పోయి ఇలాంటి మైనస్ వ్యాఖ్యలు చేసి సన్నగిల్లడం కాదా? చంద్రబాబుతో జతగట్టిన పవన్ కళ్యాణ్ గంటకో మాట మారుస్తూ ప్రజల ముందు చులుకనవుతూ కనబడుతున్న తీరు చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. ఒక పార్టీ పెట్టి పక్కోడికి ఊడిగం చేసే విధానం నిజంగా ఎవడు కూడా అగ్రి చేసే పరిస్థితి ఉండదు. పార్టీ పెడితే దమ్ముతో పెట్టాలి, ధైర్యంతో పెట్టాలి. తమిళనాడు విజయ్ లాగా పోటీ పడి కష్టపడితే గెలుస్తాం, ఓడిపోతాం అనేటట్టుగా ఒంటరిగా పోతే వాల్యూ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది. కానీ ఎవడి సంకనో చేరి ఎవడికో జపం చేస్తూ ఓ ఫైన్ టైం మనకు పిచ్చిలేస్తే వాడిని విమర్శించి మళ్ళీ వాని దగ్గరికి పోయి చేయి జాపే పరిస్థితి ఉంటే దాన్ని రాజకీయ విలువలతో ముడిపట్టి చూడ్చే విధానం ప్రజలకు ఉండదు. ప్రజలు ఎప్పుడు వాల్యూస్ చూస్తారు, ప్రజలు ఎప్పుడు అంశాలను చూస్తారు, ప్రజలు ఎప్పుడు నిలబడే తత్వం చూస్తారు, ప్రజలు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండే రాజకీయాన్ని చూస్తారు తప్ప అవకాశవాద రాజకీయాలను ప్రజలు బహుశా అనుకోకుండా త్రుటిలో ఏదైనా గెలిస్తే గెలవచ్చు ఎప్పుడో ఏదో ఒకటి. కానీ అది ఒక లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా ఒక అతిపెద్దమైన దారుణమైన మైనస్ బ్రేక్ అయితే పడుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటుండొచ్చు గెలిచాను ఇంకా ఇలాగే గెలుస్తామని, కానీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తన ఒంటరిగా ఉన్న తన సీట్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం కూడా అసాధ్యమయ్యే పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటుంది. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని నిలబడి ఇంకా ముందుకు పోయే పరిస్థితిలో ఆ నిర్ణయాలు లేవు, అలాంటి మైండ్ సెట్టే లేనప్పుడు పక్కోళ్ళకు పక్క పార్టీలకు జై కొడుతూ పోయే విధానానికే మనం హ్యాపీగా ఉన్నామంటే అది కాదు. లక్షల మంది అభిమానులు ఉన్న పార్టీగా జనసేన పార్టీ చేస్తున్న విధి విధానాలు దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా చీకొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే కుండబద్దలు కొట్టేటట్టు జగన్ను అరెస్టు చెయ్యము, ఆయన మాకు మిత్రుడే, మీరంతా తాత్కాలికమే అనేది కూడా కుండబద్దలు కొట్టేలా వాళ్ళు గట్టిగానే కేంద్రం పర్ఫెక్ట్గా విశ్లేషించింది, పర్ఫెక్ట్గా చెప్పినట్టు తెలుసు. ఈ వీడియోని అసలు తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి.